హల్లెలూయా, హల్లెలూయా. జల ప్రళయములో నా తోడు నీవై నన్ను గమ్యస్థానము చేర్చినావు. శోధన కాలమునా నాకాశ్రయమై, శోధన కాలమున నాకాశ్రయమై కృపవర్షములు కురిపించినావు. కృపవర్షములు కురిపించినావు. జల ప్రళయములో నా తోడు నీవై నన్ను గమ్యస్థానము చేర్చినావు. జల ప్రళయములో నా తోడు నీవై నన్ను గమ్యస్థానము చేర్చినావు. ప్రభు సన్నిధిలో మనసారా స్తుతించుకుందామా. మానవ మనస్సుకు, నానుల ఊహకు అందని ప్రణాళిక, అత్యున్నత ప్రణాళిక మన ఎడల కలిగి ఉన్న ప్రభువుని మనసారా స్తుతిద్దాం. హల్లెలూయా. స్తోత్రం. మానవ మనసుకు, జ్ఞానుల ఊహకు అందని ప్రణాళిక, అత్యున్నత ప్రణాళిక. హల్లెలూయా. స్తోత్రం. మేళ్ళు కలిగిన ప్రాణుల కొరకే స్తోత్రం. మానవ మనసుకు, జ్ఞానుల ఊహకు అందని ప్రణాళిక, అత్యున్నత ప్రణాళిక నెరవేర్చుటకు నాతో కలసి, నెరవేర్చుటకు నాతో కలసి శ్రమపడినది నీ కృపయే, శ్రమపడినది నీ కృపయే. జల ప్రళయములో నా తోడు నీవై నన్ను గమ్యస్థానము చేర్చినావు. జల ప్రళయములో నా తోడు నీవై నన్ను గమ్యస్థానము చేర్చినావు. హల్లెలూయా. ప్రభు సన్నిధానంలో మనస్ఫూర్తిగా స్తుతిద్దాం. అగ్నిగుండంలో నా బంధకాలు కార్చి నా ప్రాణ ఆత్మలను క్షేమం ఇచ్చిన ప్రభువా మీకు స్తోత్రం అంటే స్తుతిద్దాం. హల్లెలూయా. అగ్నిగుండములో నా బంధకాలు కాల్చి నా ప్రాణ ఆత్మలకు క్షేమమిచ్చినావు. అవునేసయ్యా, స్తోత్రం చెల్లిస్తా ఉన్నాను. అగ్నిగుండములో నా బంధకాలు కాల్చి నా ప్రాణ ఆత్మలకు క్షేమమిచ్చినావు. కాపాడుటకు నాతో కలసి
కాపాడుటకు నాతో కలసి సంచరించితివి కృపతో, సంచరించితివి కృపతో, కాపాడుటకు నాతో కలసి, కాపాడుటకు నాతో కలసి సంచరించితివి కృపతో, సంచరించితివి కృపతో. జల ప్రళయములు నా తోడు నీవై నన్ను గమ్యస్థానము చేర్చినావు. జల ప్రళయములు నా తోడు నీవై నన్ను గమ్యస్థానము చేర్చినావు. శోధన కాలమున నాకాశ్రయమై, శోధన కాలమున నాకాశ్రయమై కృపవర్షమును కురిపించినావు. కృపవర్షమును కురిపించినావు. కృపవర్షమును కురిపించినావు. ఆమేన్. కృపవర్షమును కురిపించినావు. కృపవర్షమును కురిపించినావు. కృపవర్షమును కురిపించినావు. శోధన కాలమున, శోధన కాలమున శోధన కాలమున శోధన కాలమున నాకాశ్రయమై కృపవర్షమును కురిపించినావు. కృపవర్షమును కురిపించినావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు పాటల ద్వారాను, స్తుతి ఆరాధన ద్వారాను, సాక్ష్యముల ద్వారాను ప్రభు యొక్క సన్నిధిలో స్తుతించడానికి, గణపరచడానికి, ఆరాధించుకోవడానికి ప్రభు చెప్పినటువంటి మహాకృప కొరకై నిండు మనసు దేవునికి స్తోత్రాలు చెల్లించుదామా. స్తోత్రం, 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 స్తోత్రం. చాలా సంతోషం. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం కాబట్టి శ్రద్ధ కలిగి దేవుని యొక్క మాటలు వినాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఈ పునరుద్ధానపు ప్రభు బలారాధన కూడికి చేరుచిన దేవుని ప్రజలైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. స్థానిక సేవకులు కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి వాక్యాన్ని ఒకసారి ధ్యానం చేసుకుందాం. నిర్గమాకాండం 3వ అధ్యాయము 18వ లేఖనాన్ని ఒకసారి చదువుకుందాం. నిర్గమాకాండం 3వ అధ్యాయము
18వ లేఖనాన్ని చదువుకుందాం. వారు నీ మాట విందురు గనుక నీవును ఇశ్రాయేలు పెద్దలను ఐగుప్తు రాజునద్దుకు వెళ్ళి అతని చూచి, హెబ్రీల దేవుడైనటువంటి యెహోవా మాకు ప్రత్యక్షమాయెను గనుక మేము అరణ్యమునకు 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలిని సమర్పించుదామని సెలవిమ్మని అతనితో చెప్పగా. చిన్నపాటి ప్రార్థన చేసుకుందాం. మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా రక్షక, మీ పరిశుద్ధ గణనామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రియుడా, ఈ ఉదయకాలమున మీ కృపలో ఈ ప్రభు బలారాధన కూడికిలో తండ్రి పాటల ద్వారా స్తుతించడానికి, సాక్షుల ద్వారా స్తుతించడానికి, స్తుతి ఆరాధన ద్వారా కనపరచడానికి కృప చూపించారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. నిలబడుతున్న మీ ప్రియదాసులను బట్టి స్తోత్రాలు. మీ అగ్ని అభిషేకంతో నింపి నడిపించండి. చేరొచ్చిన ప్రజలతో నాతో మీరు ఏం మాట్లాడని ఉద్దేశం కలిగి ఉన్నారో పరమందు మీరు తలంచున్నారు స్వామి. మీ వాక్యపు వెలుగులో నన్ను మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి నడిపించండి. వాక్యానికి వ్యతిరేకం పనిచేయాలని చూస్తున్న ప్రతి సాతాను క్రియను మీ నామములో గద్దించి లయపరచండి. మీ నామానికి సంపూర్ణ విజయం కలుగు కృప చూపించమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. గడిచినటువంటి దినాలలో చదువుబడినటువంటి లేఖనాల్లో నుంచి 3 విషయాల్ని ప్రభుల వారు మనకు తెలియపరిచిన వారై ఉన్నారు. మొట్టమొదటి మాట, దేవుని యొక్క ప్రత్యక్షత ఎలా ఉంటుందని ప్రభుల వారు మనతో మాట్లాడారు. రెండవదిగా, అరణ్య ప్రయాణం ఎలా ఉంటుందో ప్రభుల వారు మనతో మాట్లాడారు. దేవునికి హృదయపు బలి, సమర్పించేటువంటి హృదయపు బలి ద్వారా మనం ఎలా దేవునికి అర్పించాలనో ప్రభుల వారు 3 విషయాలను బట్టి ప్రభుల వారు మనతో మాట్లాడిన వారై ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఈ 3 విషయాల నుంచి ఒక మాటను మనం ధ్యానం చేసుకోబోతున్నాం ఈ దినాన. హల్లెలూయా. నిర్గమకాండం 3వ అధ్యాయము 18 చివరి వచనాలు మనం కనుక చూసినట్లయితే, హెబ్రీల దేవుడైనటువంటి యెహోవా మాకు ప్రత్యక్షమాయెను. తండ్రినే దేవుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు ప్రభువు, అనంతుడైనటువంటి దేవుడు, సార్వభౌమ అధికారం కలిగినటువంటి దేవుడు మోషేకి ప్రత్యక్షమై మాట్లాడుతున్నటువంటి మాటని మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాం. దేవుడు మాకు ప్రత్యక్షమాయనని ఫరో ఎదుట, రాజు ఎదుట దేవుని యొక్క ప్రత్యక్షత గురించి పంచాలని ప్రభుల వారి ఆశ కలిగి మోషేతో మాట్లాడుతున్న మాటని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. హోరేబు అనేటువంటి దేవుని పర్వతం మీద దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనకు 3వ అధ్యాయం 1వ వచనం మనకు కనిపిస్తుంది. అయితే చదవబడినటువంటి లేఖన భాగాల్లో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షతని మొట్టమొదటిగా మనకు వినిపింప చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షతని మనం ఎలా నమ్ముతా ఉన్నాం, ఎలా నడిపించబడతా ఉన్నాం, దేవుని యొక్క ప్రత్యక్షతలో నిజంగా మనం నిలిచి ఉన్నామా, నిలిచి ఉండట్లేదా, దేవుని యొక్క ప్రత్యక్షతలో మనము కలిగి నడిపించబడుతున్నామా, దేవుని యొక్క ప్రత్యక్షత నుంచి దూరం అయిపోన్నామా అనేది ఒక్కసారి పరిశీలన చేసుకొని, పరీక్షించుకొని మన ఆధ్యాత్మిక జీవితాలని పరిశీలన చేసుకోవాలని ప్రభుల వారు ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన దేవుని యొక్క ప్రత్యక్షత ఎలా ఉంటుందో ఈరోజు ధ్యానం చేస్తూ ఉన్నాం. ఏంటండి దేవుని యొక్క ప్రత్యక్షత ఎలా ఉంటుంది అన్న దాని గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. అయితే దేవుని యొక్క ప్రత్యక్షత బయలుపరచబడాలి అనేసి అంటే, దేవుని యొక్క ప్రత్యక్షత నిలిచి ఉండాలి అనేసి అంటే, దేవుని యొక్క ప్రత్యక్షత మన కళ్ళ ఎదుట నిలిచి ఉండాలంటే మనం ఏం చేయాలనో మొట్టమొదటిగా మనం తెలుసుకున్నట్లయితే, దేవుని యొక్క ప్రత్యక్షత మన జీవితాల్లో దేవుని యొక్క మహోన్నతమైన కార్యాలని మనం కళ్ళారా చూడగలుగుతాం. హల్లెలూయా. ఈ దినాన మనం 3 వ్యక్తుల గురించి ధ్యానం చేయబోతా ఉన్నాం. వారు యెరూషలేము అనేటువంటి దేవుని మందిరంలో నుండి ఒక దేశానికి బానిసులుగా వెళ్ళబడినటువంటి జీవితం, పంపబడినటువంటి జీవితం. అయితే వారి జీవితాలు యెరూషలేము అనేటువంటి దేవుని మందిరంలో దేవుని యొక్క ప్రత్యక్షత కలిగి ప్రభుని స్తుతిస్తూ మహిమపరుస్తూ వారి యొక్క ఆధ్యాత్మికమైన జీవితాలు చాలా చక్కగా నడిపించబడుతున్నటువంటి దినాలవి. అవి క్రీస్తు పూర్వము 609 సంవత్సరాల్లో జరిగినటువంటి సన్నివేశాన్ని ఈ దినాన మనం చూడబోతా ఉన్నాం. వారు యెరూషలేము అనేటువంటి దేవుని మందిరములో
చక్కగా ప్రభువుని స్తుతించే విషయంలో, గణపరిచే విషయంలో, వారి యొక్క ఆధ్యాత్మికమైన జీవితాలు ప్రోత్సహించుకునే విషయంలో వారు సహవాసంగా కూడుకొని ప్రభువుని ఎంతగానో గణపరుస్తున్నటువంటి వ్యక్తులుగా వారు ఉన్నారు. అయితే యెరూషలేము అనేటువంటి దేవుని యొక్క మందిరంలో నుండి వారు బానిసలుగా వెళ్ళబడినటువంటి దేశంలోనికి వెళ్ళిన తర్వాత కూడా వారు దేవుని యొక్క ప్రత్యక్షత కలిగి, దేవునికి ఆత్మచేత నింపబడి, దేవుని యొక్క కృపలో నడిపించబడినటువంటి వ్యక్తులుగా మనం ఈ దినాన్ని చూడబోతా ఉన్నాం. వారి యొక్క ఆధ్యాత్మికమైన జీవితాలు దేవుని మందిరములో, యెరూషలేము అనేటువంటి దేవుని మందిరంలో ఎలాంటి ప్రత్యక్షతలో నడిపించబడ్డారో, ఎలాంటి కృపలో నడిపించబడ్డారో, అదే కృప వారు బానిసత్వంగా నడిపించబడుతున్నటువంటి జీవితాల్లో కూడా అదే కృపను, అదే ప్రత్యక్షత కలిగి వారి ఆధ్యాత్మికమైన జీవితాల్లో నడిపించబడినట్లుగా మనం చూస్తాం. వారి జీవితాలు కనుక మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఒక రకంగా యెరూషలేము అనేటువంటి సియోను పర్వతం అనేటువంటి పరలోకం నుండి మనం ఈ భూమి మీదకి పంపబడినటువంటి బానిసులమే. అయితే ఆ యెరూషలేము అనేటువంటి సియోన్ పర్వతం నుండి, పరలోక రాజ్యం నుండి ఈ యొక్క బానిసత్వం అనేటువంటి లోకంలోనికి నడిపించబడినటువంటి ఆధ్యాత్మిక జీవితాలే. అయితే పరలోకం నుండి పంపబడినటువంటి యెరూషలేము అనేటువంటి దేవుని పర్వతం నుంచి పంపబడినటువంటి మన జీవితాలు, దేవుని ప్రత్యక్షత యెరూషలేము అనేటువంటి దేవుని మందిరంలో అనగా పరలోక రాజ్యంలో ఎలాంటి ప్రత్యక్షత అయితే ఉందో అదే ప్రత్యక్షతతో మన యొక్క జీవితాలలో ఈ లోకంలో జీవిస్తూ ఉన్నామా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా ఉన్నది. అయితే వీరి యొక్క ముగ్గురు జీవితాల్లోనే మనం ఆలోచన చేస్తే వారితో పాటు మరికొంతమంది ఇశ్రాయేలు ప్రజలు చెరపట్టబడి వారు ఒక దేశానికి వెళ్ళారు. అయితే వారు వెళ్ళిన తర్వాత దేవుని కోసం, దేవుని యొక్క ప్రత్యక్షతలో నిలిచుండి స్థిర విశ్వాసం కలిగి, ఒక మంచి నిర్ణయం కలిగి, దేవుని కొరకు వైరాగ్యం కలిగి బ్రతికి అగ్నిగుండాల్లోనికి వెళ్ళడానికనే ఇష్టపడ్డారు. కానీ వారు దేవునికి విరుద్ధమైనటువంటి పద్ధతిలో, వ్యతిరేకమైన పద్ధతిలో ఎక్కడ కూడా నడిపించబడల. వారి జీవితాల పేర్లు ఏంటో మీకు తెలుసా? ఎవరండి? షడ్రక్, మెషక్, అబేద్గోలు వారు. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే యెరూషలేము అనేటువంటి దేవుని మందిరంలో నుంచి లోకము అనేటువంటి బబులోను దేశానికి వారు చెరపట్టబడి నడిపించబడ్డారు. నడిపించబడుతూ ఉన్నప్పుడు షడ్రక్, మెషక్, అబేద్గోలు, దానియేలు మరికొంత ఇశ్రాయేల్ ప్రజలు చెరపట్టబడి నడిపించబడుతున్నారు. బబులోను నాయకత్వం నడిపించబడుతున్నటువంటి రాజు అయినటువంటి నెబుకద్నెజరు ఈజిప్ట్ పరిపాలనలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రదేశంలో చాలా చక్కగా న్యాయబద్ధమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అయితే యూదయ అనేటువంటి ఈ యెరూషలేం పట్టణంలో కూడా ఆయన ముట్టడి వేసి యెరూషలేం పట్టణాన్ని ఆయన జయించి మరి కొంతమందిని అక్కడి నుంచి తీసుకువెళ్తున్నటువంటి ఆ సందర్భాలలో యెహోయాకీము అక్కడ ఒక ఒడంబడికని చేస్తాడు. ఏమయ్యేసంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఖజానా లేకపోతే బంగారు వస్తువులు కావచ్చు, నేను నీకు ఇస్తానయ్యా అనేసి ఒక ఒడంబడికని చేసుకుంటాడు. అయితే యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి కొంతమందిని ఇశ్రాయేలు ప్రజల్ని తీసుకువెళ్తా ఉన్నప్పుడు అక్కడ బంగారు కొన్ని వస్తువులను కూడా తీసుకువెళుతూ జ్ఞానుల్ని, రాజవంశంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని తీసుకెళ్తున్నటువంటి ఆ యొక్క సందర్భాలలో వాళ్ళ యొక్క పేర్లు కూడా, ఈ నలుగురు పేర్లు షడ్రక్, మెషక్, అబేద్గోలు వారు, దానియేలు పేర్లు కూడా మార్చినట్లుగా మనం లేఖన భాగాల్లో చూస్తాం. అయితే వారు యెరూషలేము అనేటువంటి దేవుని యొక్క మందిరంలో నుండి లోకము అనేటువంటి బానిసత్వం అనేటువంటి దేశంలోనికి వారు బానిసలుగా చెరపట్టబడి నడిపించబడిన వారి జీవితాల్లో దేవుని కొరకై వైరాగ్యం కలిగి బ్రతుకుతున్నటువంటి బ్రతుకులవి. హల్లెలూయా, హల్లెలూయా. మన యొక్క వ్యక్తిగత జీవితాల గురించి ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని యొక్క మందిరంలో కూర్చొనినటువంటి మన ఆధ్యాత్మిక జీవితంలో యెరూషలేము అనేటువంటి ఈ దేవుని మందిరంలో నుంచి లోకము అనేటువంటి బబులోనులోనికి మన ఉద్యోగ పరంగా కావచ్చు, మన చదువుల పరంగా కావచ్చు, మన వ్యాపారాలను బట్టి కావచ్చు, మరి ఇంకే ఇతరమైనటువంటి
పనుల నిమిత్తమై బబులోను అనేటువంటి లోకంలోనికి వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు మన ఆధ్యాత్మికటువంటి జీవితాలు, ఆత్మ సంబంధమైనటువంటి జీవితాలు ఎలా ఉన్నాయి అనేసి ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. దేవుని మందిరంలో ఎలాగైతే పరిశుద్ధమైనటువంటి దినంగా మనం ఆచారం చేసి దేవుని సన్నిధిలో మనసారా స్తుతించి గణపరిచి దేవుని యొక్క వాక్యోపదేశాన్ని మనం విని గ్రహించి నడిపించబడతా ఉన్నామో, ఈ గ్రహింపుతో ఈ ప్రత్యక్షతలో లోకంలో ఉన్నప్పుడు కూడా ఇదే పరిశుద్ధత కలిగి ఇదే ప్రత్యక్షతలో నడిపించబడతా ఉన్నామా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని మందిరంలో ఉన్నప్పుడు మన జీవితాల్లో చాలా మంచిగా ఉంటాయి. చాలా మంచిగా తలస్నానం చేసి చాలా మంచి వస్త్రాలు కట్టుకొని ప్రభు సన్నిధిలో పాటల ద్వారా స్తుతిస్తాం, సాక్ష్యాల ద్వారాను దేవునికి సన్నిధిలో స్తుతి ఆరాధన ద్వారా గణపరుస్తాం, వాక్యాన్ని వింటాం, చాలా బాగానే ఉంటుంది. అయితే దేవుని యొక్క ప్రత్యక్షత ఇక్కడ వరకే మనం రుచి చూసి ఎరిగి లోకంలోనికి వెళ్ళిన తర్వాత ఆ ప్రత్యక్షతల నుండి వేరుపారైపోతున్నామా? మీరు బహుగా ఫలించాలని ప్రభు కోరుకుంటా ఉంటే ఆ ఫలింపనీక మనలో వేరుపడే వ్యతిరేకమైనటువంటి సాతాను కుచ్చులో మనం పడిపోతా ఉన్నామా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. బబులోను అనే లోకంలోనికి వెళుతూ ఉన్నప్పుడు అదే దేవుని యొక్క ప్రత్యక్షతలో నడిపించబడుతున్నామా లేదా ఆ ప్రత్యక్షత నుంచి దారి తొలగిపోతా ఉన్నామా అనేది చాలా ప్రాముఖ్యమైనది. అయితే ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు చాలామంది చెరపట్టబడి నడిపించబడ్డారు. అయితే వారు ఆ యొక్క బబులోను దేశంలో వారికి ఇచ్చినటువంటి పనుల్ని చాలా చక్కగా చేసుకుంటా ఉన్నారు. అయితే దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వారు రాజు దగ్గరే పని చేస్తున్నటువంటి పనివారిగా ఉన్నారు. అయితే వారికి నియమించినటువంటి నియామకంలో చాలా చక్కగా పని చేసుకుంటూ ఉన్నారు. అయితే పని చేసుకుంటూ కూడా వారి యొక్క జీవితంలో వారి సాక్ష్యాన్ని ఎక్కడ కూడా మలచలేకపోయింది అపవాది యొక్క కుయుక్తి. హల్లెలూయా. వారు దేవుని కొరకై వైరాగ్యం కలిగి బ్రతికారు. వారి యొక్క జీవితాలు ముందు కొనసాగించబడతా ఉన్నప్పుడు వారు చేస్తున్నటువంటి పనిలో అన్నిటిలో చూస్తూ ఉన్నప్పుడు నెబుకద్నెజరు రాజు వీళ్ళ యొక్క చేసేటువంటి పనితీరును బట్టి చాలా ఆశ్చర్యపడుతున్నాడు. వీళ్ళకు ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి, దానియేలుకి, షడ్రక్, మెషక్, అబేద్నెగోల వరకు ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి చాలా ఆశ్చర్యపడబోతున్నారు. చాలామంది బాలికలు అక్కడికి చెరపట్టబడ్డారు, కానీ వాళ్ళకి అంత జ్ఞానం, మెచ్యూరిటీ, మైండ్ సెట్ లేదు. అయితే వీళ్ళు నలుగురికి మాత్రం చాలా మైండ్ సెట్ కలిగి దేవుని యొక్క శక్తితో నడిపించబడడం నెబుకద్నెజరు అనేటువంటి రాజు చూశాడు. అయితే వారిని ఒక అధిపతులుగా నియమించి వారిని ఒక మంచి విధానంలో నడిపించబడాలని నెబుకద్నెజరు అనేటువంటి రాజే మంచి ఆలోచన చేసి వారిని ఒక స్థానంలో ఒక ఉద్యోగాన్ని ఇప్పించాడు. ఇప్పించిన తర్వాత వారు చాలా చక్కగా ముందుకి కొనసాగించబడతా ఉన్నాయి. కొనసాగించబడుతున్నటువంటి ఆ దినాల్లో ఒకానొక సందర్భంలో రాజుగారు ఒక బంగారు ప్రతిమను చేయించాడు. అది ఇంచుమించు 6 మూరల అడుగులు ఉన్నటువంటి బంగారు ప్రతిమ. దానికి నమస్కారం చేయాలని అక్కడ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసినప్పుడు అక్కడ ఫ్లూటు, బాకా, వీణ, సుంపోని సకల విధములైనటువంటి ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసినప్పుడు ఆ బంగారు ప్రతిమకు నమస్కరించాలని రాజు ఆజ్ఞను జారీ చేస్తాడు. జారీ చేసిన తర్వాత వీళ్ళ యొక్క జీవితాలలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. చాలా రకాల భాషలు మాట్లాడువారు, ఆయా ప్రాంతపు ప్రజలు అక్కడ సమకూర్చబడ్డారు. అయ్యా, ఈరోజు మీ అందరికీ నెబుకద్నెజరు అనేటువంటి రాజుగారు మీకు లీవ్ ఇచ్చాడు. అవునా, చాలా మంచిదయ్యా, లీవ్ ఇస్తే రెస్ట్ తీసుకోవచ్చు. లేదు, రెస్ట్ తీసుకోవడానికి లేదయ్యా, ఆజ్ఞ జారీ చేశాడు రాజుగారు. ఏమో తెలుసా, ఆయన ఒక బంగారు ప్రతిమ చేశాడు, దానికి ప్రతి ఒక్కరూ నమస్కరించాలి. ఎవరైతే ఈ బంగారు ప్రతిమకు సాగిలపడి నమస్కరించరో, మ్రొక్కరో, ఎవరైతే ఈ యొక్క బంగారు ప్రతిమకు నమస్కరింపని వాడు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అగ్నిగుండం ఉందయ్యా, దాంట్లో పడవేయబడతారు అని అంటనే వాళ్ళకి ఒక్కసారి గుండెల్లో భయం వేసింది. ఎందుకని లీవ్ ఇవ్వాలి? సెలవిచ్చిన తర్వాత ఈ యొక్క బంగారు ప్రతిమకు ఎందుకు నమస్కరించాలి? అర్థం కాని పరిస్థితి. సరే, ఏదో చెప్పారు కదా, పని చేస్తే అయిపోద్దిలే అని అక్కడున్నటువంటి ఆయా భాషలు మాట్లాడే వారికి కొంతమందికి అర్థం కాకపోయినా ఒకరి తర్వాత ఒకరు చెప్పుకోవడం వల్ల అందరికీ అర్థమైంది.
అర్థమైన తర్వాత వాళ్ళందరూ ఒక దూరాయ అనేటువంటి మైదానంలో వారు నిలిచి ఉండి చూస్తున్నటువంటి సన్నివేశాలు. చాలామంది ప్రజలు, ఇంచుమించు చెప్పాలని అంటే 100 మంది ప్రజలు అక్కడ సమకూర్చబడ్డాడు. ఆయా దేశపు ప్రజలు వారు సమకూర్చబడిన తర్వాత ఒక్కొక్కరు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకు? రాజుగారు ఏమైనా తెచ్చిస్తాడేమో, మంచి భోజనం పెడతారేమో అని చాలా కుతూహల పడుతున్నారు. ఎప్పుడైతే ఈ స్వరాన్ని విన్నారో, ఎప్పుడైతే బంగారు ప్రతిమకు నమస్కరించాలన్నారో, వాళ్ళు ఒకలాంటి ఫీలింగ్ కలిగింది. ఒకవేళ మొక్కకపోతే మా పరిస్థితి ఏంది? ఏం లేదు, సింపుల్ పని అని చెప్పారు. ఏది? అగ్నిగుండం ఉంటుందయ్యా, వేసేస్తాం, పని అయిపోదని చెప్పారు. అయితే వాళ్ళని ఇంకా భయము పుంజుకొచ్చింది. అయితే ఆ సందర్భాల్లో వాళ్ళు అనుకున్నారు, అరే మా దేవతలు ఉన్నారు కదా మా దేశంలో, వాళ్ళు కదా పూజించాలి, వీళ్ళు పూజిస్తే ఎట్లా అని కొంతమంది అనుకుంటున్నారు. అరే నా దేవుని కదా పూజించాలి, ఈ దేవుని పూజిస్తే ఎట్లా అనుకుంటున్నారు. సరేలే, ఒక సలామే కదా, కొట్టేస్తే అయిపోద్దిలే అని వారి జీవితంలో చాలా ప్రశ్నార్థకంతో వారు ప్రశ్నించుకుంటా ఉన్నారు. అయితే షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వారి యొక్క పరిస్థితి ముందుకి కొనసాగించబడుతున్నటువంటి సమయం. అది సమయం ఎక్కువ లేదు, తక్కువ సమయంలోనే వారి జీవితాలు కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి. అది వరకు వారి యొక్క ఆధ్యాత్మికటువంటి జీవితాలు కాపాడుకునేటువంటి జీవితాలే, వారి సాక్షి జీవితాన్ని కాపాడుకునేటువంటి జీవితమే. వారి జీవితంలో యెరూషలేము అనేటువంటి దేవుని మందిరంలో ఎలాంటి ప్రత్యక్షత అయితే కలిగి ఉన్నారో ఆ ప్రత్యక్షతలోనే అది వరకు నడిపించబడినటువంటి జీవితమే. ఇప్పుడు పెద్ద టాస్క్ వారి జీవితంలో ఏర్పడింది. ఎందుకు తెలుసా? ఇటు బంగారు ప్రతిమకైనా నమస్కరించాలి, లేదా అగ్నిగుండంలోనైనా పడిపోవాలి. 2 చాయిస్. అయితే ఈ 2 అవకాశాలు ఎవరైతే ఒక్కదాన్నే సద్వినియోగం చేసుకోవాలి. నీవు బంగారు ప్రతిమకు నమస్కరిస్తావా? అగ్నిగుండం లేదు. లేదా ఈ బంగారు ప్రతిమకు నమస్కరించవా? అగ్నిగుండం. ఏది కావాలో మీ ఇష్టమని ఆజ్ఞ జారీ చేయబడింది. ఇది అందరికీ వ్యాపిస్తూ షడ్రక్, మెషక్, అబేద్నెగోల వారి యొద్దకు వచ్చిన తర్వాత వాళ్ళు ఒక ప్రదేశంలో ఉంటే మెషకు మరొక ప్రదేశంలో లేడు, అబేద్నెగో మరొక ప్రదేశంలో లేడు. వారు ముగ్గురు ఒకే చోట కూడి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలులు కూడా వారి గదిలో ఒక్క చోట కూడినప్పుడే అగ్ని నాలుకల వలె విభాగింపబడి అగ్ని అభిషేకంతో నింపబడ్డారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల్లో దేవుని మందిరంలో ఎలాగైతే దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క ఆత్మను, అభిషేకాన్ని పొందుకొని నడిపించబడతా ఉన్నామో, మన యొక్క జీవితంలో లోకము అనేటువంటి బబులోనులోనికి వెళుతూ ఉన్నప్పుడు, లోకంలోనికి వెళుతూ ఉన్నప్పుడు అదే దేవుని యొక్క సహవాసం కలిగి, దేవుని యొక్క ప్రత్యక్షత కలిగి నడిపించబడాలని ప్రభులు వారి దినాన్ని కోరుకుంటున్నారు. అయితే షడ్రక్, మెషక్, అబేద్నెగోల వారు వాళ్ళు వేరు వేరు మనస్తత్వాలు కలిగిన వేరు వేరు వ్యక్తులు అయిపోయినా, వారి జీవిత మనుగడలో తినేటువంటి తిండి వేరే రకంగా ఉన్న వారి యొక్క ఆలోచన శైలి కనుక మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క ప్రత్యక్షతలో ఒకే నిర్ణయం కలిగి, ఒకే మనస్తత్వం కలిగి, దేవుని కొరకే వైరాగ్యం కలిగి బ్రతికేవాళ్ళు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అట్టకాలకి బంగారు ప్రతిమ అక్కడ నిలబెట్టబడింది. నిలబెట్టిన తర్వాత అక్కడ వాయిద్యాలను వినిపింపజేశారు. వినిపింపజేసిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు సాగిలపడి నమస్కరించాలి. అందరూ అక్కడున్నటువంటి ప్రజలంతా నమస్కరిస్తున్నారు సాగిలపడి. ఆ బంగారు ప్రతిమ ఎప్పుడైతే అది నిర్ణయించబడిందో ఆ నిర్ణయ కాలమున ఎప్పుడైతే ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వినిపింప చేయబడ్డాయో అందరూ సాగిలపడి నమస్కారం చేస్తూ ఉన్నారు. ఈ ముగ్గురు మాత్రం అట్లాగే నిలిచి ఉన్నారు. వెనకమాల నుంచి నెగిటివ్ థాట్స్, నెగిటివ్ వాయిస్ వస్తూ ఉంది. ఏమని? ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఉన్నారు అక్కడ, చాలామంది ప్రజలు ఉన్నారు అక్కడ. అరే అక్కడ మ్యూజికల్ వినిపించినప్పుడు సాగిలపడాలి కదా. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు మీకు వినిపించలేదేమో, మోకరించండి, సాగిలపడండి అని చాలామంది వెనకమాల నుంచి వాయిస్లు వినిపిస్తూ ఉన్నాయి. అయితే వారి హృదయంలో చంచలత్వం కానీ, లేకపోతే వారి జీవితాల్లో కదిలించబడిపోయేటువంటి భయాంతకం కానీ వారి జీవితాల్లో కనిపించడం లేదు. అక్కడ వారి హృదయంలో దేవుని యొక్క ప్రత్యక్షత, ముగ్గురు ఒకే ఆత్మచేత నింపబడినటువంటి వ్యక్తులుగా దేవుని యొక్క ప్రత్యక్షతలో నిలబడి నడిపించబడుతున్నారు. వెనకమాల పెద్దోళ్ళు అంటున్నారు, భలే ఓలుకున్నారు వీళ్ళు, ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చారు, యెరూషలేము నుంచి బబులోనికి వచ్చారు, వీళ్ళు ఎందుకని నిలబడి ఉన్నారు? చావడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళు. ఏంది, చిన్న నమస్కారమే కదా, హ్యాండ్స్ ఆఫ్, లేకపోతే నమస్కారం అని చెప్పేస్తే, సలాం అని చెప్పేస్తే పని అయిపోద్ది కదా,
ఎందుకని వీళ్ళు నిలబడి ఉన్నారు అని చాలామంది నెగిటివ్గా మాట్లాడుతూ ఉన్నారు. అయితే వీళ్ళ నిర్ణయము ఎక్కడ కూడా ఆ నెగిటివ్ మాటలకి వినిపించబడట్లేదు. వినిపించబడుతున్న వాళ్ళు చెవులను పెడచెవును పెట్టారు. మనం ఏం చేస్తాం? దేవుని మధ్యలోకి వచ్చినప్పుడు ఏ మాట వినాలో ఆ మాట వినము, ఏ మాట వినకూడదు ఆ మాట వింటాం. లోకంలోనికి వెళ్ళినప్పుడు కూడా ఇదే పరిస్థితి జరుగుతుంది. లోకంలో ఎవరైనా ఇంటి పక్కన వాళ్ళు గొడవ వేసుకుంటా ఉన్నారు అనుకోండి, మనకి వినిపించకపోయినా మన యొక్క కిటికీ పక్కకు వెళ్ళి మరి వినడానికి, ఆ గొడవ చూడడానికి ఇష్టపడతా ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. అంతే కదా, చాలామంది చూస్తే వారి జీవితాలలో ఇతరు యొక్క జీవితాలు గొడవ వేసుకుంటుంటే చాలా సంతోషంగా ఉంటారు. అది చాలా మంచిది కాదు. వారి కోసం ప్రార్థించాలి, సమాధానకరంగా ఉండాలని. అయితే వీరి జీవితాలలో ఆ నెగిటివ్ మాటలు వీళ్ళ యొక్క చెవిని పెడతా ఉంటే వాళ్ళు పెడచెవిని పెడతా ఉన్నారు. ఎందుకని? మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఈ అగ్నిగుండంలో ఉన్నటువంటి ఈ యొక్క శోధన కాలంలో ఉన్నటువంటి ఈ పరిస్థితి నుంచి దాటించడానికి సమర్థుడని వారి గుండె లోతుల్లో స్థిర విశ్వాసం కలిగి, స్థిర నిర్ణయం కలిగి వారి జీవితాల్లో నడిపించబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వారి జీవితాల్లో ఆ మొట్టమొదటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వినిపించినప్పుడు అందరూ సాగిలపడ్డారు. ఈ ముగ్గురు మాత్రం సాగిలపడట్లే, నమస్కారం చేయట్లేదు. అయితే వాళ్ళని ఏం చేస్తారయ్యా అనేసి అంటే, కొంతమంది ఉంటారు కదా, కల్దీయులు అనేసి ఒక మా గుంపు ఉంది. ఆ గుంపు ఏం చేస్తుంది అనేసి అంటే, ఎక్కడో యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు, ఎక్కడో వాళ్ళు దూర ప్రాంతాన్ని ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి మా మీద అజమాయిషి చేయడం ఏంది, మా మీద అధికారులు ఉండడం ఏంది, మా మీద వారు అధిపతులుగా ఉండడం ఏంది అనేసి వారి జీవితంలో ఎక్కడ లేనటువంటి అసూయ కలిగిపోయింది. చాలామంది మనం చూస్తే ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నప్పుడు ఎక్కడో దూర ప్రాంతం నుంచి వచ్చి వారి చదువుని బట్టి వారికి మంచి జాబ్ని ఇస్తే వారిని మనం ఏం చేస్తామనేసి అంటే కొన్ని సంవత్సరాలుగా మనం పనులు చేస్తూ ఉంటాం. అయితే వారు ఎక్కడో నుంచి రావడం, మనం అనుదినము మన పక్కన ఉన్నటువంటి కంపెనీలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నప్పుడు వాళ్ళు ఉద్యోగాన్ని చూసి మనం ఏమవుతామనేసి అంటే, వారు హై పొజిషన్లో మేనేజ్మెంట్ పెట్టడం వల్ల చాలా బాధ కలుగుతుంది. ఒరే, ఇన్ని సంవత్సరాలకు పని చేస్తున్నానే, నన్ను పెట్టలేకపోయాడే మా మేనేజరు, ఎక్కడో దూర ప్రాంతం నుంచి వాడు వస్తే వాడిని మాత్రం హై పొజిషన్లో పెట్టాడే, మంచి పొజిషన్లో పెట్టాడనేసి మనసు కొంచెం గాయపరచబడుతుంది. ఇక్కడ కూడా వారి యొక్క జీవితాలు కల్దీయులు అనేటువంటి ఒక గుంపు ఏం చేసినాయి అంటే, ఎక్కడో యెరూషలేము పట్టణం, బబులోను దేశం ఎక్కడో ఉంది, ఇక్కడికి వచ్చి అజమాయిషి చేయడం ఏంది, మా మీద అధికారులుగా అధిపతులుగా ఉండడం ఏంది అని చాలా అసూయపడ్డారు. అయితే అసూయపడిన వారు ఎప్పుడు సమయం దొరుకుద్దా అని వేచి చూస్తున్నటువంటి దినాలవి. అయితే వారు ఎక్కడ కూడా అవకాశం ఇవ్వకుండా దేవుని కొరకై దేవునికి ప్రత్యక్షత కలిగి నడిపించబడినటువంటి వ్యక్తులుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే వారి యొక్క జీవితంలో ఆ మొట్టమొదటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసినప్పుడు వారు సాగిలపడి నమస్కరించలా, ఇదే సమయం అనుకునేశారు ఆ కల్దీయులు. అయితే వీళ్ళు ఇమ్మీడియట్లీ రాజు ఎద్దుకు తీసుకెళ్ళిన తర్వాత రాజుగారి ఎద్దుకు చెప్తున్నారు. రాజు చిరకాలము జీవించినా కానీ రాజుగారిని మంచిగా పొగిడి, అయ్యా వీళ్ళు ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు, వీరు మన దేవతలను కానీ మన దేవుళ్ళు కానీ పూజించలేదయ్యా, వీరి యొక్క జీవితాల్లో నడిపించబడుతున్న మన దేవీ దేవతలను ఒక్కరిని కూడా పూజించలేదు. అయితే ఇప్పుడు ప్రజెంటు మీరు నిలవబెట్టినటువంటి ఈ బంగారు ప్రతిమ ఉంది కదా, ఈ బంగారు ప్రతిమ కూడా వీళ్ళు నమస్కరించట్లేదయ్యా అని వాళ్ళు ఎప్పుడైతే రాజుగారికి ఒకలాంటి ఫీలింగ్ కలిగించే మాటలు, ఎక్కించే మాటలు, లేకపోతే వ్యతిరేకంగా మాట్లాడేటువంటి మాటలు రాజుగారికి వినిపించారో, దేవతలను పూజించట్లేదు, బంగారు ప్రతిమకు నమస్కరించట్లేదని ఎప్పుడైతే చెప్పారో రాజుగారికి ఆగ్రహంతో, కోపంతో మండిపడినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. అయితే ఆయన మండిపడి వాళ్ళని తీసుకురండి అని ఆజ్ఞ జారీ చేసిన తర్వాత షడ్రక్, మెషక్, అబేద్గో ఈ ముగ్గురిని రాజుగారి ఎద్దుకు తీసుకొచ్చిన తర్వాత రాజుగారి హృదయము ఒకలాగా మారిపోయింది. ఎలా మారిపోయింది తెలుసా? అది వరకు మండిపడినటువంటి రాజు, అది వరకు కోపంతో రగిలిపోయినటువంటి రాజు వాళ్ళ ముగ్గురిని చూసిన తర్వాత దయతో నింపబడిపోయాడు, కనికరంతో నింపబడిపోయాడు. ఎందుకు కనికరంతో నింపబడ్డాడయ్యా? బైబిల్ ఆ మాటలేదు కదా, దయతో నింపబడ్డాడని బైబిల్లో లేదు కదా, నువ్వు ఎందుకని ఇలా చెబుతా ఉన్నావు అనేసి అంటే, అది వరకు వారు కలిగినటువంటి జ్ఞానాన్ని బట్టి,
వారు కలిగి ఉన్నటువంటి ప్రత్యక్షతను బట్టి వారు యెరూషలేము నుండి ఈ బబులోనికి చెరపట్టబడిన తర్వాత వారు జ్ఞానముతో, వారు చమత్కారమైనటువంటి విధానముతో, జ్ఞానోపదేశంలో నడిపించబడినటువంటి విధానాన్ని బట్టి వారి యొక్క జీవిత శైలిని చూసినటువంటి ఈ నెబుకద్నెజరు వారి జీవితాన్ని బట్టి ఇదివరకు వారు నా దగ్గరే పనిచేశారు, నా దగ్గరే వాళ్ళు పని చేసి వారి జీవితాలు ఇంతవరకు నడిపించబడ్డాయి, నేను ఎలా శిక్షించగలను అని తన హృదయంలో ఒకలాంటి కనికరం పుట్టింది. కనికరం పుట్టిన ఏం చేయగలం? ఆ సన్నివేశంలో దేవీ దేవతలను పూజించట్లేదు, అక్కడ బంగారు ప్రతిమకు నమస్కరించట్లేదని కల్దీయులు వ్యతిరేకంగా మాట్లాడారు. ఇప్పుడు మాట్లాడినప్పుడు రాజుగారు ఏ శాసనమతి ఇస్తాడో దాన్ని వాళ్ళు చేయాలి. ఇప్పుడు రాజుగారు రెండవ అవకాశాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడో తెలుసా? అయ్యా, మీరు మొట్టమొదటిగా మీరు వినలేదేమో సరిగా, ఆ యొక్క సుంపోని, పిల్లను గ్రోవి, బాక సరిగా మీరు వినిపించబడలేదేమో, నేను రెండో అవకాశం ఇస్తున్నా అని చెప్పి షడ్రక్, మేషక్, అబేద్నెగో వారికి రెండో అవకాశాన్ని ఇస్తాడు. ఎందుకో తెలుసా? మరలా ఆ బంగారు ప్రతిమ యొద్దకి వెళ్ళండి, నమస్కరించండి, సాగిలిపడే నమస్కరించారా మిమ్మల్ని విడిచిపెడతాం, లేదా మీకు అగ్నిగుండం ఉంది, ఆ అగ్నిగుండంలో వేస్తానని నెబుకద్నెజరైనటువంటి రాజు మరొకసారి షడ్రక్, మేషక్, అబేద్నెగో వారికి పర్సనల్గా చెబుతాడు. చెప్పినప్పుడు అక్కడ జరిగే సన్నివేశాన్ని ఇప్పుడు మనం చూద్దాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 16వ లేఖనాన్ని ఒకసారి చదువుకుందాం. షడ్రకు, మెషకు, అబేద్నెగోయు రాజుతో ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును, ఒకవేళ ఆయన రక్షింపకపోయినను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినటువంటి లేఖనాల్లో కనుక మనం ఆలోచన చేస్తే షడ్రకు, మెషకు, అబేద్నెగో వారు రాజుతో చెబుతూ ఉన్నటువంటి మాట, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సినటువంటి అవసరం, చింత, బాధ మాకేం లేదయ్యా అని నిరాకండిగా ఖచ్చితంగా వారి నిస్సందేహంగా ఎక్కడ మాట్లాడలేదు, కానీ ఖచ్చితమైనటువంటి నిర్ణయంతో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. షడ్రకు ఒక మాట మాట్లాడి మెషకు ఒక మాట మాట్లాడలేదు, అబేద్నెగోలు ఒక మాట మాట్లాడి షడ్రకు ఒక మాట మాట్లాడలేదు. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు వారు ఒక్కసారిగా ఒకే స్వరము కలిగి, ఒకే ఆత్మ చేత, ఒకే నడిపింపు చేత, ఒకే నిర్ణయం కలిగి, స్థిర విశ్వాసము కలిగి, ఒకే సహవాసం కలిగి ఒకే మాటని మాట్లాడుతూ ఉన్నారు. ఇందును గురించి చింతించాల్సినటువంటి అవసరం, మీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సినటువంటి అవసరం మాకు ఎంత మాత్రం లేదని నిరాకండిగా ఖచ్చితంగా చెప్పాడు. మన జీవితాల గురించి ఇక్కడ మనం ఆలోచన చేస్తే, యెరూషలేము అనేటువంటి దేవుని మందిరంలో నుండి లోకము అనేటువంటి బబులోనికి దేశంలోనికి మనం వెళతా ఉన్నప్పుడు మన జీవితాల్లో ఎదురవుతున్నటువంటి శోధనలు, ఎదురవుతున్నటువంటి కష్టాలు, ఎదురవుతున్నటువంటి ప్రతి పరిస్థితిని మనం ఒక్కసారి ముందు పెట్టుకుందాం. ఆ పరిస్థితిని బట్టి మనము సాగిలి పడిపోయి నమస్కరించేస్తున్నామా, లేదా నీకు పైగా ఉన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాట, లోక సంబంధమైనటువంటి మాటని విని పడిపోతా ఉన్నావా, జారిపోతా ఉన్నావా, నీ జీవితంలో తొట్టిల్లిపోతా ఉన్నావా అనేది ఒక్కసారి పరిశీలన చేసుకో. వారు బంగారు ప్రతిమకు నమస్కరించలేదు, నమస్కరించపోగా రాజు యొద్దకు నడిపించబడినప్పటికీ వారి జీవితాలు ఎక్కడ భయపడినట్లుగా మనకు కనిపించదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళ యొక్క జీవితాలు కనుక మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు రాజుగారి యొద్దకు వెళితే వాళ్ళ దగ్గర మాట్లాడడానికి చాలా భయపడిపోయేవాళ్ళు. అయితే వీళ్ళు దేవుని యొక్క ప్రత్యక్షత కలిగి, వాళ్ళ యొక్క స్థిర విశ్వాసం కలిగి, స్థిర నిర్ణయము తీసుకొని, స్థిర సహవాసము కలిగి వారి యొక్క జీవితాలలో వస్తున్నటువంటి మాటలు చాలా శక్తివంతమైనటువంటి మాటలు అవి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నేను అంటాను, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు వారు ఎవరికి పోల్చుకోవచ్చు అంటే సేవకుడు, పరిచారకుడు, విశ్వాసి. హల్లెలూయా. ఎప్పుడైతే ఒక షడ్రకు, మెషకు, అబేద్నెగోలు వాళ్ళ వలె ఎప్పుడైతే సేవకుడు, పరిచారకుడు, విశ్వాసులు ఒక సహవాసం కలిగి,
ఒక స్థిర విశ్వాసము కలిగి, ఒక నిర్ణయం కలిగి ఎప్పుడైతే నడిపించబడతాడో మన ముందున్నటువంటి అపవాది యొక్క దుర్గాలని క్రీస్తు ప్రేమ ద్వారా ఎదిరించగలిగే శక్తిని పొందుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ ముందు ఎదురవుతున్నటువంటి శోధన ఎలాంటివి, నీ ముందు ఎదురవుతున్నటువంటి పరిస్థితులు ఎలాంటివి, అయితే నీ జీవితంలో ఎదురవుతున్నటువంటి అపవాది దుర్గా లాంటి మాటలు నీ యొద్దకు వస్తున్నప్పుడు పడిపోతా ఉన్నావా, జారిపోతున్నావా, తొట్టిల్లిపోతున్నావా, కుడికి పడిపోతున్నావా, ఎడమికి పడిపోతా ఉన్నావా, ఒక్కసారి ఆలోచన చేసుకో. అది నీ ఉద్యోగాన్ని బట్టి పడిపోవచ్చు, నీ యొక్క పిల్లల్ని బట్టి పడిపోవచ్చు, నీ యొక్క భార్యను బట్టి పడిపోవచ్చు, నీ భర్తను బట్టి పడిపోవచ్చు. లోక సంబంధించినటువంటి క్రియలలో శరీరాశ, నేత్రాశ, జీవడంబాలకు సంబంధించినటువంటి లోకపు క్రియలను బట్టి పడిపోవచ్చు. నీవు ఏ విషయాన్ని బట్టి నీవు పడిపోతా ఉన్నావో ఒక్కసారి పరిశీలన చేసుకో. నెబుకద్నెజరు రాజు యొద్దకు వచ్చినప్పుడు ఆ షడ్రక్, మెషక్, అబేద్గోలు వారు దేవుని యొక్క ప్రత్యక్షత కలిగి నడిపించబడ్డారు కాబట్టి, స్థిర విశ్వాసం కలిగి నడిపించబడ్డారు కాబట్టి, స్థిర నిర్ణయం కలిగి నడిపించబడ్డారు కాబట్టి వారు ముందున్నటువంటి అపవాది దుర్గాన్ని ఎక్కడ లెక్క చేయలేకుండా వారు సవాలు విసురుతూ మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. వారి జీవితాల్లో ఏమైపోతామో అన్నటువంటి కలత వారి జీవితంలో లేదు. అగ్నిగుండమా, వెళ్ళిపోతాం, చంపుతారా, చచ్చిపోతాం, దేవుని కొరకే వైరాగ్యం కలిగి, దేవునికి ప్రత్యక్షత కలిగి నడిపించబడుతున్నటువంటి వ్యక్తులుగా మనం చూస్తున్నాం. నీవు ఈ దినాన దేవునికి ప్రత్యక్షత కలిగి నడిపించబడుతున్నావా, లేదా దేవునికి ప్రత్యక్షతల నుంచి దారి తొలగి పడిపోయిన స్థితిలో ఉన్నావా? ఒకవేళ పడిపోయిన స్థితి నీకు కలిగి ఉందంటే ఏ విషయాన్ని బట్టి, ఏ పరిస్థితిని బట్టి పడిపోతా ఉన్నావో ఒక్కసారి పరిశీలన చేసుకో. ఇక్కడ షడ్రక్, మెషక్, అబేద్నెగో వారు రాజు ఎదుట నిలబడి మాట్లాడుతున్నటువంటి మాటలు 18వ వచనాన్ని ఇప్పుడు చదువుకుందామా. రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు, నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. ఇక్కడ ఒక సవాలు విసురుతూ మాట్లాడుతున్నటువంటి మాట. వాస్తవానికి రాజుగారు సవాలు విసరవలసినటువంటి మాటలు, కానీ ఆపోజిట్, రివర్స్గా, రివర్స్గా ఇక్కడ నిలబడినటువంటి షడ్రక్, మెషక్, అబేద్నెగో వారు మాట్లాడుతున్నటువంటి మాట ఏందో తెలుసా? రాజా, నీ దేవతలను మేము పూజింపమయ్యా, నీవు నిలబెట్టించినటువంటి బంగారు ప్రతిమకు మేము నమస్కరించమయ్యా అని సవాల్ విసురుతూ నిక్కచ్చిగా చెప్పగలుగుతూ ఉన్నారు. ఈ దినాన నీ ముందు ఎదురవుతున్నటువంటి పరిస్థితిని బట్టి సవాలు విసరగలుగుతున్నావా? లోక సంబంధించినటువంటి క్రియల్లో నీవు పడిపోకుండా క్రీస్తు ప్రేమను బట్టి సవాలు విసరగలిగే శక్తిని నీవు పొందుకున్నావా? ఒకవేళ మనం దేవుని యొక్క శక్తిని పొందుకొనక లోక సంబంధించినటువంటి క్రియల్లో పడిపోతే దేవుడు నీ ఎడల ఆయన కలిగి ఉన్నటువంటి ప్రత్యక్షత ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయగలవా? దేవుడి నీ ఎడల మహోన్నతమైన ప్రణాళిక కలిగి మహోన్నతమైనటువంటి ఉద్దేశం కలిగి ఆయన నడిపించాలని ప్రభులు వారు కోరుకుంటున్నాడు. అయితే ఆయన ప్రత్యక్షతలో నడిపించబడుతున్నావా లేదా అనేది చాలా ప్రాముఖ్యం. రాజు నిలబెట్టినటువంటి బంగారు ప్రతిమకు నమస్కరించట్లేదు, వారి దేవీ దేవతలకి పూజించట్లేదు. ఖచ్చితమైనటువంటి నిర్ణయంతో వారు యెరూషలేము ఉన్నటువంటి దేవుని మందిరంలో ఏ ప్రత్యక్షతతో అయితే ఉన్నారో అదే ప్రత్యక్షత కలిగి వారు ఎదురవుతున్నటువంటి శోధన, అగ్నిగుండ లాంటి పరిస్థితులే ఎదురైనా వెనుకాడబోనటువంటి భక్తి జీవితాన్ని చేశారు. నీ జీవితంలో భక్తి జీవితం నుంచి వెనకలాగేటువంటి పరిస్థితులు ఏమున్నాయో నాకు తెలియదు. అది నీ జీవితాన్ని ఆత్మ సంబంధంగా దిగజార్చేటువంటి పరిస్థితులు ఏమైనాయో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆ పరిస్థితి నుంచి దాటించి తప్పించాలంటే దేవుని కృప ఉండాలి. అయితే నీ హృదయంలో స్థిర విశ్వాసం కలిగి, స్థిర నిర్ణయం కలిగి, ఒక దృఢ నిశ్చయిత కలిగి ఎప్పుడైతే నీ యొక్క హృదయం నుండి అలాంటి మాటలు వస్తాయో దేవునికి ప్రత్యక్షత ద్వారా దేవుడిని నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వారి యొక్క జీవితంలో జరిగినటువంటి సన్నివేశం ఏందో తెలుసా? ఎప్పుడైతే సవాల్ విసిరారో నెబుకద్నెజరుకి ఎక్కడ లేనటువంటి ఆవేశం, ఆయన ముఖము వికారం అయిపోయింది. ఎందుకో తెలుసా? ఎంతమంది అండి, కొన్ని వేల మంది ప్రజలు ఉన్నారు, సైన్యాధిపతులు, సహస్రాధిపతులు, చాలామంది మంత్రులు, చాలామంది ప్రజలు అక్కడ సమకూర్చబడితే ఈ ముగ్గురు రాజుగారికి వ్యతిరేకమైనటువంటి ప్రణాళికలో మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి ఆయన ముఖము చిన్నబోయింది, వికారమైపోయింది. చిన్న బిడ్డలు, యవ్వన బిడ్డలు వాళ్ళేంది నాకు వ్యతిరేకంగా మాట్లాడడం, మీ దేవతలు పూజింపమయ్యా,
ఆ బంగారు ప్రతిమకు నమస్కరించమయ్యా అని సవాలు విసురుతున్నారు. ఎవర్రా వీళ్ళు అని వారి యొక్క జీవితాల్లో దేవుని కలిగినటువంటి ప్రత్యక్షతను బట్టి ఈ యొక్క నెబుకద్నెజరుకి ముఖము చిన్నబోయింది, వికారం అయిపోయింది. తన తలక ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితిలోనికి నెబుకద్నెజరు అనేటువంటి రాజు వెళ్ళిపోయిన తర్వాత రాజు అత్యాగ్రహము కలిగి, కోపము కలిగి, మండిపడి షడ్రక్ మెషక్ అబేద్నెగోల వారిని ఆ అగ్నిగుండంలో వేయాలని ఆజ్ఞను జారీ చేసిన తర్వాత ఒక్క మాటను చదువుకుందామా, 22వ వచనాన్ని. రాజాజ్ఞ తీవ్రమైనందున, గుండము మిక్కిలి వేడిమి గలదైనందున షడ్రకు మెషకు అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చదవబడినటువంటి మాట కనుక మనం చూస్తే రాజు యొక్క ఆజ్ఞ తీవ్రమైపోయింది, కోపం ఎక్కువైపోయింది, ఆగ్రహము ఎక్కువైపోయింది. వాళ్ళని కొన్ని నిమిషాలు కూడా, కొన్ని సెకండ్లు కూడా అక్కడ ఉంచనివ్వక ఇమ్మీడియట్లీ ఆ అగ్నిగుండంని 7 అంతలుగా ఎక్కువ చేసి షడ్రక్ మెషక్ అబేద్నెగోల వారిని ఇమ్మీడియట్లీ తక్షణమే ఆ అగ్నిగుండంలో వెయ్యాలని ఆజ్ఞ జారీ చేయబడింది. నేను అంటాను, ఆ ఆజ్ఞ జారీ చేయబడినటువంటి వెంటనే షడ్రక్ మెషక్ అబేద్నెగోల వారి యొక్క ఆలోచన శైలి, హృదయపు విధానం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించేద్దామా. అదే ప్రదేశంలో, అదే సన్నివేశంలో, అదే స్థానంలో, అదే స్థాయిలో ఒక్కసారి నిన్ను నువ్వు పెట్టుకో. నీ జీవితం మనుగడ ఎలా ఉంటుంది అక్కడ? మాకు ఈ అగ్నిగుండం వద్దయ్యా, మరణస్థితి మాకు వద్దయ్యా, మీ చెప్పినట్టే నమస్కారమే కదా చేసేస్తామంటావా? సలాం కొట్టేస్తావా? లేదా ప్రభు కొరకై దేవుని యొక్క ప్రత్యక్షత కలిగి దేవుని కొరకై సాక్షిగా బ్రతుకుతావా? హల్లెలూయా, హల్లెలూయా. వారి జీవితంలో అగ్నిగుండం 7 అంతలుగా మండించబడితే ఇక్కడ వారి యొక్క జీవితంలో ఎక్కడ కదల్చబడట్లేదు, స్థిర విశ్వాసం కలిగి ఉన్నారు. షడ్రకు మెషకు అబేద్నెగోల వారు ఈ ముగ్గురు ఒకే నిశ్చితతో, ఒకే నిర్ణయంతో, ఒకే విశ్వాసంతో వారి జీవిత మనుగడల్ని నడిపించబడ్డారు. ఈ దినాన నిన్ను దేవుడు ఒక పరిస్థితి గుండా నడిపిస్తూ ఉన్నప్పుడు, ఒక పరీక్ష గుండా నడిపిస్తూ ఉన్నప్పుడు ఆ పరీక్షలో పడిపోతా ఉన్నావా, నమస్కరించేస్తా ఉన్నావా, సాగిలి పడిపోతా ఉన్నావా, ఆ విగ్రహ సంబంధమైనటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో దానికి నువ్వు దినదినము సాగిలి పడిపోయి నీ జీవితం అనేటువంటి ఆధ్యాత్మిక జీవితంలో నుంచి చల్లార్చిపోయేటువంటి పరిస్థితుల్లోనికి నడిపించబడతా ఉన్నావా? ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో, పరిశీలన చేసుకో. ప్రభువు వారు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏందో తెలుసా? ఒకవేళ అగ్నిగుండాల లాంటి శోధనలే నీకు ఎదురైనా, వేసినటువంటి శత్రువు అయినటువంటి అపవాది దుర్గము కూల్చబడి చచ్చిపోద్ది, నీ జీవితంలో ఆత్మ సంబంధంగా వెలిగించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. వేసినటువంటి వాళ్ళు, శత్రువు చనిపోయారు ఆ సెగకి, ఆ మంటకి తట్టుకోలేక. అయితే ఈ షడ్రక్ మెషక్ అబేద్నెగోల వారు ఏం చేస్తూ ఉన్నారో ఒకసారి చూద్దాం. 23వ వచనం. షడ్రకు మెషకు అబేద్నెగోలను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి గలగా మండుచున్న ఆ గుండంలో పడగా రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగెను. వారు, రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలుగలేదు. 4వ వాని రూపము దేవతల రూపము బోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగాలు మనం చూసినట్లయితే వారు అగ్నిగుండంలో పడవేయబడ్డారు. పడవేయబడినటువంటి తర్వాత అక్కడ వేసినటువంటి శత్రువు చనిపోయారు. అయితే ఈ యొక్క షడ్రక్ మెషక్ అబేద్నెగోల వారు పడవేయబడిన తర్వాత వారికి బంధించి ఆ తర్వాత అగ్నిగుండంలో పడవేశారు. పడవేసినటువంటి తర్వాత వాళ్ళు కేకలు పెట్టాలి కదా, అరవాలి కదా, గందరగోళాలు చేయాలి కదా, మమ్మల్ని కాపాడండి, రక్షించండి రాజా అని కేకలు వేయాల్సిన వారు
అక్కడ ఎవరో మరొక నాలుగో వ్యక్తిగా సంచారం చేస్తున్నట్టుగా దేవతలు రూపం కలిగి నేను చూస్తున్నానే అని మంత్రిని అడుగుతున్నారు. అయ్యా, మీరు సత్యమే చెప్పారయ్యా, మేము వాళ్ళని బంధించే ఆ అగ్నిగుండంలో వేశాము, దానికి సత్యము మేమే సాక్షులమే అని వీళ్ళు చెబుతా ఉన్నారు. అయితే నాలుగో వ్యక్తి ఎవరయ్యా అక్కడ అర్థం కావట్లేదు అని రాజుగారే ఆశ్చర్యపడిపోతూ దిక్కున లేచి చూస్తూ ఉన్నటువంటి సన్నివేశాలు. అక్కడ నేను అంటాను, దేవుని మందిరంలో ఎలాంటి దేవునికి సన్నిధిని, దేవునికి ప్రత్యక్షతని, దేవునికి కృపలో నడిపించబడుతూ సంచారం చేసినటువంటి వ్యక్తిత్వాలు అయితే ఉన్నాయో, వారి జీవితాల్లో అగ్నిగుండము అనేటువంటి శోధన కాలంలో వారి జీవితాలు నడిపించబడుతున్నా అక్కడ దేవునికి ప్రత్యక్షత కలిగి దేవునికి కృపను పొందుకొని దేవునికి సన్నిధి ద్వారా అక్కడ సంచారం చేస్తూ ఉన్నారంట అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ దినాన్ని నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏందో తెలుసా? దేవుని మందిరంలో ఏ ప్రత్యక్షతలో నడిపించబడతా ఉన్నావో, ఏ అభిషేకంలో నడిపించబడతా ఉన్నావో, ఏ కృపలో నడిపించబడతా ఉన్నావో, నీ జీవితంలో లోకంలోనికి వెళ్తా ఉన్నప్పుడు, నీ జీవితంలో లోకం నుంచి గృహానికి వస్తూ ఉన్నప్పుడు లోకపు మాల్యం నిన్ను అంటకుండా దేవుని యొక్క సన్నిధి ద్వారా, దేవుని యొక్క ప్రసన్నత ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ నడిపించడం ద్వారా నీవు నడిపించి ఆయన ఆత్మ చేత సంచారము చేసి నడిపించబడాలని ప్రభు ఇది నన్ను కోరుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో దేవుని యొక్క ఆత్మ యొక్క ప్రత్యక్షతల నుంచి దూరపరిచే శోధనం ఏది? ఆ శోధన కాలంలో నువ్వు నడిపించబడతా ఉన్నప్పుడు ఏ పరిస్థితిని బట్టి నీ ఆధ్యాత్మిక జీవితం సన్నగిలుతా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు ఇది నన్ను మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏందో తెలుసా? నాలుగవ వ్యక్తిగా దేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యి నెబుకద్నెజరుకి కనిపించడం మనం చూస్తాం. ఆయన యొక్క ప్రత్యక్షతని మనం చూస్తాం. ఇక్కడ మనం గమనించాల్సింది, దేవుని కొరకు షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వాళ్ళు ఇంచుమించు ఆ అగ్నిగుండానికి వెళ్ళడానికి ఒక 20 అడుగులో 30 అడుగులు వేసి ఉండొచ్చేమో. దేవాతి దేవుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు ప్రభు నిత్యము పరిశుద్ధుడు 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 అని కెరూబుల, శరాపుల, దేవదూతల సమూహం మధ్యలో నిత్యము స్తోత్రార్హుడై స్తుతించబడుతున్నటువంటి ఆ యొక్క సర్వాధికారి అయినటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి పరిశుద్ధ దేవుడు పరలోకంలో నుండి ఈ భూమికి ఆ అగ్నిగుండంలోనికి దిగి వచ్చేసాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కోసం నువ్వు ఒక అడుగు ముందుకే ఈ విశ్వాసంతో ఆయన నీ కోసం 1000 అడుగులు, కొన్ని వేల కిలోమీటర్లు నీ కోసం ముందుకు వస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నీవు విశ్వాసం కలిగి స్థిర నిర్ణయం తీసుకొని నిలకడగలిగినటువంటి భక్తి జీవితాన్ని చెయ్యి. ఆయన నీ కోసం మహోన్నతమైనటువంటి ప్రణాళికలు ఉన్నటువంటి దేవుడు మహోన్నతమైనటువంటి కార్యాలు నీ జీవితంలో చేస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. వీరి జీవితంలో జరిగినటువంటి సన్నివేశాన్ని చివరిగా ఒకసారి మనం చూద్దాం. 27వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరిశీలించి వారి శరీరములను అగ్ని ఏ హాని చేయకుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసన అయినను వారి దేహములకు తగలుకుండుటయు చూచిరి. అది వరకు వ్యతిరేకంగా నడిపించబడినటువంటి మనుషులు ఎవరు? కల్దీలు. వారు ఎప్పుడైతే నెబుకద్నెజరు రాజుకి వ్యతిరేకమైనటువంటి పద్ధతిలో మాట్లాడారో షద్రక్, మెషక్, అబేద్నెగోల వారి గురించి, వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నారు. ఏమని? ఒరే, వీళ్ళ గురించి వ్యతిరేకంగా చెప్పింది మేమే కదా, వీళ్ళు బ్రతకతారు అనడానికి నిదర్శనాలే లేవే, అగ్నిగుండం 7 అంతలుగా మండించామే, వాళ్ళు చచ్చిపోవాలి కదా, అయితే వీళ్ళు ఎట్ట బ్రతికారా నాయన అనేసి అది వరకు మండిపడినటువంటి వాళ్ళు ఇంకా వారి హృదయంలో మెరപ്പൊడి జల్లినటువంటి పరిస్థితి దారి తీయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల్లో శత్రువునటువంటి అపవాది యొక్క కీడు ఎంతగానో మనల్ని కుయుక్తితో, అపవాది యొక్క దుర్గము మనల్ని కూల్చాలని ఎంతగానో వాడి యొక్క పన్నాగాలు పడుతూ ఉంటాడు. అది మనుషుల్లో చొరబడి అపవాది యొక్క చలరేకించేటువంటి మాటలు చాలా వరకు మనల్ని ఆత్మ సంబంధించినటువంటి భక్తి జీవితం నుంచి దిగజార్చాలని అపవాది యొక్క కుయుక్తి చాలా పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. అయితే ఎప్పుడైతే ఈ అపవాది పన్నాగం వేశాడో, ఆ పన్నాగం ఎప్పుడైతే విఫలమైపోయిందో, ఎక్కడ లేనటువంటి విషపు చూపు చూసినటువంటి పరిస్థితి దారి తీయబడింది. హల్లెలూయా. ఇక నేను అంటాను, అపవాది అయినటువంటి కీడు, అపవాది సంబంధించినటువంటి శత్రువు
నిన్ను చూసి, నీ భక్తి జీవితాన్ని చూసి వాడు చాలా కదిలించబడిపోవాలి. హల్లెలూయా. వాడి యొక్క జీవితంలో వీళ్ళని ఎట్లాంటి పరిస్థితి గుండా నడిపించబడినా వీళ్ళు విశ్వాసంలో వాళ్ళు వెనకమాలకి వెళ్ళలేకపోతా ఉన్నారే, ఏం చేస్తే వీళ్ళు భక్తి జీవితంలో వెనకమాలకి వెళ్ళిపోతారని వాడు అనేక ప్రయత్నాలు చేసినా వాడి ప్రయత్నాలు విఫలమైపోవాలి యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. నీ భక్తి జీవితం ద్వారా క్రీస్తు ప్రేమ యొద్ద నడిపించబడాలని ప్రభువులు వారు కోరుకుంటున్నాడు. నేను కొద్ది నిమిషాల్లో ముగించబోతా ఉన్నా. దేవుడు మన ద్వారా ఆయనకు ప్రత్యక్షతలో నడిపించబడాలని ప్రభువులు వారు కోరుకుంటున్న దేవుడు అన్నారు. ఇక్కడ చదవబడినటువంటి మాటలు ఒకసారి మనం చూస్తూ ఉన్నప్పుడు 29వ వచనాన్ని ఒకసారి చదువుకుందామా. కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సముద్రకు దేవుడు గాక మరి ఏ దేవుడునూ లేడు. కాగా ఏ జనులో కానీ రాష్ట్రములో కానీ ఏ భాష మాట్లాడు వారిలో కానీ శద్రకు మెషకు అబేద్గో అను వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునీలుగా చేయబడును అని ఇక్కడ మనం చదువుకున్నాం. ఇక్కడ మనం చదివిన లేఖన భాగాల్లో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నెబుకద్నెజరైనటువంటి రాజు అది వరకు పన్నాగు పన్ని వాళ్ళని చంపాలని ఆగ్రహంతో కోపంతో నింపబడినటువంటి రాజు, అయ్యా మా యొక్క దేవతను పూజించాలి, ఆ విగ్రహాన్నే మీరు నమస్కరించాలని ఎంతగానో ఆశ కలిగినటువంటి నెబుకద్నెజరుకి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి షద్రక్ మెషక్ అబేద్గోల వారిని చూసి ఆయన మండిపడి అగ్నిగుండంలో వేసిన తర్వాత వాళ్ళు ఆ యొక్క అగ్నిగుండంలో దేవుని యొక్క సన్నిధి ద్వారా సంచారం చేస్తూ దేవుని యొక్క కృపను పొందుకున్నటువంటి వారి జీవితాలు చూసి నమ్మకమైనటువంటి సేవకులారా బయటికి రండి అని దేవుని యొక్క ప్రత్యక్షత ద్వారా నెబుకద్నెజరు బయటికి తీసుకొచ్చి ఆజ్ఞను జారీ చేస్తున్నాడు. ఏమో తెలుసా, ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ ఏ ప్రాంతంలో కానీ ఏ జిల్లాలో కానీ షడ్రకు మెషకు అబేద్గోల వారి దేవుడే నిజమైన దేవుడు, పూజార్హుడు, ఈయనే సర్వశక్తిమంతుడికి ప్రభు అని ఒక గొప్ప సాక్ష్యాన్ని చెప్పగలుగుతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ద్వారా నీ ఉద్యోగ స్థలంలో ఈ సాక్ష్యాన్ని చెప్పగలుగుతున్నారా? నీ ద్వారా నీ కుటుంబంలో ఈ సాక్ష్యాన్ని పంచుకోగలుగుతున్నారా? నీ ద్వారా నువ్వు పని చేస్తున్నటువంటి ఏ ప్రదేశమైనా సరే ఈ సాక్ష్యాన్ని చెప్పగలుగుతా ఉన్నారా? నీవు చదువుకున్నటువంటి చదువులో నీ గురించి ఈ సాక్ష్యాన్ని చెప్పగలుగుతా ఉన్నారా? దేవుడు ఒక నాస్తికుడైనటువంటి దేవుణ్ణి ఎరగనటువంటి వారిని ఇక్కడ దేవుడు సాక్షాత్కారంగా ప్రభువు నిలబెట్టాడు. వారి యొక్క జీవితంలో దేవుని కొరకు వైరాగ్యం నిలబడ్డారు కాబట్టి వారు అగ్నిగుండం లాంటి పరిస్థితులు, ప్రాణాంధకారమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళడానికి ఇష్టపడ్డారు కాబట్టి వారి భక్తిని చూసి దేవునికి విశ్వాసాన్ని బట్టి దేవుని యొక్క శక్తిని బట్టి దేవుని పట్ల వారి కలిగినటువంటి ప్రణాళికలో వారు నడిపించబడ్డారు కాబట్టి అగ్నిగుండాల లాంటి పరిస్థితులే వారికి ఎదురైనా వారి జీవితాలని కదిలించలేకపోయింది. హల్లెలూయా. నీ భక్తి ద్వారా, నీవు కలిగినటువంటి విశ్వాసము ద్వారా, నీవు కలిగినటువంటి నిర్ణయం ద్వారా, నీవు కలిగినటువంటి భక్తి విషయాన్ని బట్టి నిన్ను కదిలించేటువంటి పరిస్థితులు ఏది ఎదురైనా అది అగ్నిగుండం లాంటి పరిస్థితులే నీ ముందుకి దారి తీయబడిన నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు. హల్లెలూయా. నీ యొక్క దేవుని ముందు లోకమైనటువంటి అపవాది దుర్గాలు ఏవి నిలిచి ఉండవు. హల్లెలూయా. అయితే చివరి వచనాన్ని ఒకసారి చదువుకుందామా. 30వ వచనం. అంతటి నుండి రాజు షద్రకు మెషకు అబేద్గోను వారిని బబులోను సంస్థానంలో హెచ్చించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చదవబడినటువంటి వాక్యాలు మనం చూస్తే షడ్రకు మెషకు అబేద్గోల వారు అది వరకు వారు ఉద్యోగం చేసుకుంటున్నారు. ఉద్యోగం చేసుకుంటున్నటువంటి వారు దేవుని కొరకై నమ్మకం కలిగి వారి దేవునికి ప్రత్యక్షత కలిగి నిలబడ్డారు, మంచి నిర్ణయంతో ఉన్నారు, స్థిర విశ్వాసం కలిగి ఒకే సహవాసం కలిగి నడిపించబడ్డారు. కాబట్టి దేవుడు వాళ్ళని ఏం చేశాడు తెలుసా, ఆ బబులోను దేశంలో అంతకంతకు హెచ్చించాడు. హల్లెలూయా. నిన్ను దేవుడు ఈ దినాన్ని హెచ్చించాలంటే దేవుని కొరకు నిలబడు, దేవుని కొరకు వైరాగ్యం కలిగి బ్రతుకు, దేవునికి శక్తిని పొందుకో, స్థిర విశ్వాసం కలిగి నడిపించబడు, దేవునికి సహవాసంలో నడిపించబడు. ఆయన ఇచ్చేటువంటి శక్తి ద్వారా నీవు నడిపించబడాలని ప్రభులు వారు కోరుకుంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. వీరి యొక్క జీవితాలలో మనం చూస్తే షడ్రక్ మెషక్ అబేద్గోల వారి దేవుడే పూజార్హుడు, నమ్మకమైన దేవుడు అని ప్రపంచానికి చాటి చెప్పగలిగాడు నెబుకద్నెజరు.
దేవుడు నీ ద్వారా ఆయన గొప్ప పనిని జరిగించాలని, ఆయన యొక్క ప్రత్యక్షత నీ ద్వారా ప్రజలకి అందచేయబడాలని ప్రభు కోరుకుంటూ ఉంటే, నీ జీవితంలో ఆయన ప్రత్యక్షత వద్దని, ఆయన ప్రత్యక్షత నాకు అవసరం లేదని ఆయన ప్రత్యక్ష నుంచి దూరం అయిపోతావు అన్నవా? షడ్రక్ మెషిక అబేద్నెగోల వారు ప్రాంతం కాని ప్రాంతం, దేశం కాని దేశం, ఊరు కాని ఊరు, ఆ ప్రదేశానికి వచ్చి దేవుని కోసం నిలబడి, దేవుని కోసం బ్రతికి, దేవుని కోసం చచ్చిపోవడానికి ఇష్టపడ్డారు. ఎప్పుడైతే వారు అలాంటి స్థిర విశ్వాసం కలిగి నడిపించబడ్డారో, వారికి ఆధ్యాత్మికమైన జీవితంలో దేవుడు అంతకంతకు ఆ బబులోను లోక దేశంలో హెచ్చించాడు ఆయన. హల్లెలూయా. దేవుడు నిన్ను హెచ్చించాలనుకుంటున్నాడు. అయితే ఆయన హెచ్చించాలంటే నీ జీవితంలో దేవునికి సన్నిధి ద్వారా, దేవునికి ప్రత్యక్షత ద్వారా, దేవునికి విశ్వాసం నడిపించబడాలని ప్రభులు వారు ఇది నన్ను కోరుకుంటున్నాడు. ఒకవేళ మన జీవితంలో ఈ ప్రత్యక్షత నుంచి, దేవునికి విశ్వాసం నుంచి, దేవునికి మహోన్నతమైనటువంటి కార్యాల నుంచి తొలగిపోకుండా, వీళ్ళకి నేను అంటాను లోకపు మాలిన్యం వీళ్ళకి అంటకుండా చాలా జాగ్రత్త కలిగి నడిపించబడ్డారు. వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. వీరి యొక్క జీవితంలో లోకపు మాలిన్యము అంటకుండా వీరి యొక్క భక్తి జీవితాన్ని ఎలా కాపాడుకొని ఉండొచ్చు అని ఒకసారి ఆలోచన చేస్తే, అపోస్తలుల కార్యంలో ఒక మాట చదువుదాం, 2వ అధ్యాయము. వీరి భక్తి జీవితంలో లోకపు మాలిన్యము వీరిని అంటకుండా వీళ్ళు ముగ్గురు జాగ్రత్తగా బ్రతకడానికి గల కారణం ఏందయ్యా అని ఒకసారి ఆలోచన చేస్తే, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనాన్ని ఒకసారి చదువుదామా. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నీ ద్వారా షడ్రెకు అనేటువంటి సేవకుడు, మెషకు అనేటువంటి పరిచారకుడు, అబేద్నెగో అనేటువంటి విశ్వాసులకు ప్రభులు వారు మాట్లాడుతున్నటువంటి మాట, చెబుతూ ఉన్నటువంటి మాట ఎందుకు తెలుసా? లోకపు మాలిన్యము మనల్ని అంటకుండా ఉండాలి అనేసి అంటే, లోకపు ఆచారం మనల్ని ఏలుబడి చేయకుండా ఉండాలంటే, లోకపు కార్యాలు మనల్ని ఏలుబడి చేయకుండా ఉండాలి అనేసి అంటే మనం ఏం చేయాలో తెలుసా? వీరు అపోస్తలుల బోధ యందు, మనం మొట్టమొదటిగా అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుటి యందును, ప్రార్థన చేయుటి యందును ఎడతెగక ఉండాలి. ఎప్పుడైతే ఈ మూడింటిని మనం కలిగి ఉంటామో దేవుని యొక్క ప్రత్యక్షత కలిగి మనం నడిపించబడతాం. లోకపు మాలిన్యం మనల్ని అంటాలని ఎంతగానో అపవాది దుర్గాలు మనకి ముందుకు వస్తూ ఉన్నా, ఆ అపవాది దుర్గాలు మన అంటనివ్వక దేవుని యొక్క శక్తి ద్వారా మనం నడిపించాలంటే అపోస్తలుల బోధ, దేవుడు మనకి ఇచ్చినటువంటి అపోస్తలత్వంతో కూడినటువంటి బోధను ఎప్పుడైతే మనం విని గ్రహించుకొని ఆ ప్రకారం నడిపించబడతామో, ఎప్పుడైతే సహవాసం కలిగి అబేద్నెగో వాళ్ళు, షడ్రెకు అబేద్నెగో వాళ్ళు వారి జీవితాల్లో ఎలా అయితే సహవాసం కలిగి, ఒక్క నిర్ణయం కలిగి, ఒకే ఫెలోషిప్ కలిగి నడిపించబడ్డారో, వారు రొట్టె విరుచుట యందును ఎడతెగక ప్రార్థన, దేవునికే వారు ప్రార్థన యాచనలు చేసి వారి భక్తి జీవితాన్ని స్థిర విశ్వాసం కలిగి కాపాడుకున్నారో, నీ ద్వారా దేవుడు మహోన్నతమైన కార్యాలు జరిగించాలని ఆయన యొక్క అపోస్తల బోధలో, సహవాసములో, ప్రార్థనలో ఎడతెగని జీవితాన్ని చేయాలని ప్రభులు వారు కోరుకుంటున్నాడు. చివరి వచనాన్ని ఒకసారి చూపించి నేను క్లోజ్ చేస్తానండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చదువుదామా. నేను క్లోజింగ్లోకి వచ్చాను, నాకు ఇచ్చినటువంటి సమయం అయిపోయింది, దయచేసి నన్ను క్షమించాలి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చదువుకుందామా. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. ఆమేన్. హల్లెలూయా. చివరిగా నేను వచ్చాను, నాకు ఇచ్చినటువంటి సమయం అయిపోయింది. చదవబడినటువంటి వాక్య భాగంలో కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. ఇక్కడ షడ్రెక్ మెషకు అబేద్నెగో సేవకుడు, పరిచారకుడు, విశ్వాసి ఒకే ప్రత్యక్షతలు నడిపించబడాలని, ఒకే విశ్వాసాలు నడిపించబడాలని, ఒకే నిర్ణయం కలిగి బ్రతకాలని, ఒకే దేవునికి అపోస్తలత్వంలో కానీ, ఒకే సహవాసంలో కానీ, ఒకే ప్రార్థన యాచనలు చేయాలని ప్రభులు వారు మనతో మాట్లాడుతూ 3వ విషయాన్ని మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? కాబట్టి మీరు సమాధానమును బంధము, షడ్రెకు సమాధానమును బంధము చేత, మెషకు ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొని
అబేద్నెగో ప్రేమతో ఒకరినొకడు సహించుకొనుచు. మూడు వ్యక్తులు మనం 6 విషయాలుగా చూస్తున్నాం. షడ్రకు, మెషెక్కు, అబేద్నెగో అనేవారు 3 వ్యక్తులు. సేవకుడు, పరిచారకుడు, విశ్వాసి, అపోస్తలుడు, సహవాసం, ప్రార్థన 3 విషయాలు. ఇక్కడ మనం చూస్తే సమాధానము, బంధము, ఆత్మ కలిగించు ఐక్య బంధము చేత మనం రెండోదిగా నడిపించబడాలి. ప్రేమతో ఒకరినొకడు సహించాలి. 3 విషయాలు ప్రభులు వారు మనతో మాట్లాడుతున్నటువంటి చివరి మాటలు. సమాధానం అనేటువంటి బంధాన్ని నీవు కలిగి ఉండాలి. ఎవరితో? మొట్టమొదటిగా దేవునితో నీవు సమాధానం అనేటువంటి బంధముతో నీవు నడిపించబడినప్పుడు నీ యొక్క సంఘములో సమాధాన బంధంతో నడిపించబడతావు. ఎప్పుడైతే నువ్వు దేవునితో సమాధానంతో ఉంటావో అదే సమాధానం సంఘములోను, నీ కుటుంబంలోను, సమాజంలోను అదే సమాధానంతో ఉన్నటువంటి ఐక్యతతో ఉన్నటువంటి బంధములో నువ్వు నడిపించబడతావు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో దేవునితో ఉండవలసినటువంటి సమాధానాన్ని కనుక నువ్వు కోల్పోతే నీవు సంఘముతో సమాధానంగా ఉండవు, కుటుంబంతో సమాధానంగా ఉండవు, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులతో సమాధానంగా ఉండవు, బంధువర్గంతో అసలే సమాధానంగా ఉండవు. నీ జీవితంలో ఎప్పుడైతే దేవునితో సమాధానపరచబడేటువంటి ఐక్య బంధముతో నీవు కాపాడుకుంటావో, శ్రద్ధ కలిగి ఎప్పుడైతే నడిపించబడతావో అప్పుడు ప్రేమతో ఉన్నటువంటి సహించే గుణాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నీ జీవితంలో దేవునితో సమాధానం పొందుకో. ఒకవేళ దేవునితో సమాధానాన్ని కోల్పోయావేమో, నీ భక్తి జీవితంలో మొట్టమొదటిగా రక్షించబడినటువంటి నీ ఆధ్యాత్మికటువంటి జీవితంలో క్రీస్తు ప్రేమలో నడిపించబడుతున్నటువంటి నీ యొక్క జీవితంలో మొట్టమొదటి ప్రేమలో క్రీస్తు ప్రేమ ద్వారా దేవునితో సమాధానపరచబడి నడిపించబడుతున్నటువంటి వ్యక్తురాలివే. అయితే నీ జీవితంలో అగ్నిగుండాల లాంటి పరిస్థితులు, శోధనలు నీకు ఎదురవుతున్నప్పుడు ఆ సమాధాన బంధాన్ని తెంచేసేటువంటి పరిస్థితులు ఏమి నీ ముందుస్తున్నాయో ఆ పరిస్థితిని బట్టి దేవునితో ఉండవలసినటువంటి ఆ సమాధాన స్థితిని కోల్పోతా ఉన్నావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవునితో ఉండవలసినటువంటి ఆ ఐక్య బంధాన్ని కోల్పోతా ఉన్నావేమో ఒకసారి పరిశీలన చేసుకో. దేవునితో ఉండవలసినటువంటి ఆ ప్రేమ సంబంధాన్ని, సహవాసాన్ని కోల్పోతా ఉన్నావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు ఇది నాన్న నీతో, నాతో, మనతో, మన సంఘంతో మాట్లాడుతున్న మాట ఎందుకు తెలుసా? మొట్టమొదటిగా దేవునితో సమాధానపడు. సమాధానముతో ఎప్పుడైతే నువ్వు నడిపించబడతావో ఆ ఆత్మ కలిగించు ఐక్యతను నువ్వు కాపాడుకుంటావో. ఎప్పుడైతే ఆ ఐక్యతను కాపాడుకుంటావో ప్రేమతో కూడినటువంటి సహించే గుణాన్ని నీవు కలిగి ఉంటావు. యేసుక్రీస్తు ప్రభువు వారు సమాధాన ప్రేమను నీకు ఇవ్వాలని, ఐక్యతను నీకు ఇవ్వాలని, క్రీస్తు ప్రేమను నీకు ఇవ్వాలని ప్రభువు వారు కోరుకుంటున్న దేవుడై ఉన్నారు. ఒకసారి 15వ వచనాన్ని చూద్దామా? ప్రేమ కలిగిన సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదాము. మరొకసారి చదువుదామా? ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనల్ని, ఒకసారి చూద్దాం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పౌలు ఎఫెసీకి రాస్తూ చెబుతున్నటువంటి మాట, క్రీస్తు కృపా షాలే మినిస్ట్రీ ప్రార్థన మందిరటువంటి సంఘస్థులకి ప్రభుల వారు మనతో మాట్లాడేటువంటి మాట ఏందో తెలుసా? ప్రేమ కలిగించు సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. ఆమెన్. హల్లెలూయా. దేవుడు మన యొక్క జీవితంలో ఆయన కోరుకుంటున్నటువంటి కోరిక ఏందో తెలుసా? మనం అన్ని విషయాలలో, ఇది దేవుని కోసం బ్రతికి ఈ విషయంలో పడిపోతున్నాడు అనడానికి లేదు. అన్ని విషయాలలో క్రీస్తు వలె దేవుని కొరకై అన్ని విషయాలలో మన భక్తి జీవితంలో కాపాడుకోనాలని, ఆ భక్తి విషయంలో శ్రద్ధ కలిగి మనం అన్ని విషయాల్లో శ్రద్ధ కలిగి నడిపించబడాలని ప్రభులు వారు చివరిగా కోరుకుంటున్నాడు. అబేద్నెగో వారి జీవితంలో, షడ్రకు వారి జీవితంలో వారి స్థిర విశ్వాసం కలిగి ప్రభు కొరకే బ్రతికారు. దేవుడు నిన్ను కోరుకుంటున్నటువంటి కోరిక ఎందుకు తెలుసా? నీ ఆస్తిని కోరడు, నీ సంపాదన కోరడు, నీవు ఇచ్చేటువంటి కానుకల్ని, నీవు ఇచ్చేటువంటి దశమ భాగాల్ని, నీవు ఇచ్చేటువంటి బంగారు వైఢూర్యాలని ఆయన ఎంత మాత్రం ఇష్టపడడు. ఆయన నీ హృదయాన్ని చూస్తాడు. హల్లెలూయా. నీవు ఆయనతో ఉండవలసినటువంటి సమాధానాన్ని చూస్తాడు. నువ్వు ఆయనతో ఉండవలసినటువంటి ఐక్య బంధాన్ని చూస్తాడు. ఆయనతో నువ్వు ప్రేమ కలిగి నడిపించబడాలని ప్రభు చూస్తున్నాడు. ప్రతి ఉదయకాలాన నీ గురించి ఆయన ఆలోచన చేసి
ఆ వ్యక్తి, ఆ స్త్రీ, ఆ బిడ్డ నా కొరకు ఎప్పుడు వేచి ఉండి నాకు మెలకు కలిగి ఎప్పుడు నాతో సత్సంబంధం కలిగి మాట్లాడతాడా అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు ఆయన వాక్యాన్ని ధ్యానం చేస్తాడని ప్రభులు వారు వేచి చూస్తున్నారు. ఆయన కల్వరి శిలువలో ఆఖరి రక్తబొట్టు వరకు కూడా ఆయన నీ కోసం నా కోసం ప్రాణత్యాగం చేశాడు. ఎందుకో తెలుసా? నీకు నాకు మన జీవితాలలో పరలోక సంబంధమైనటువంటి దేవునితో ఉండవలసినటువంటి సమాధానాన్ని పొందుకోవాలని ఆయన కల్వరి శిలువలో ఆఖరి రక్తబొట్టు వరకు నీ కోసం ప్రాణత్యాగం చేశాడు. ఒకవేళ ఆ సమాధానాన్ని, ఆ ఐక్యతని, ఆ యొక్క ప్రేమని కోల్పోతావన్నావా? నిన్ను వెనకలాగేటువంటి పరిస్థితి ఏదైందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటావా? మనం కొన్ని నిమిషాల్లో ప్రార్థన చేయబోతా ఉన్నాం. నీవు తీర్మానం చేయి, ప్రభువా నేను ఒకప్పుడు మీ కొరకు మంచిగా బ్రతికాను, మీ కొరకు ప్రతిష్ఠత కలిగి నడిపించబడ్డాను, మీ కొరకు నేను వైరాగ్యం కలిగి బ్రతికాను, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నేను ఎందుకని మీ కొరకు మీ ప్రణాళికలు నడిపించబడలేకపోతున్నాను? నన్ను మీ యొక్క ప్రణాళికల నుంచి వెనకమాలికి లాగేటువంటి పరిస్థితి, అది అగ్నికొండ లాంటి పరిస్థితి ఎదురవుతా ఉన్నప్పుడు దాంట్లో నేను పడిపోకుండా జాగ్రత్త కలిగి నడుచుకున్నట్లుగా మీ శక్తిని నాకు దయచేయండి ప్రభు అని నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు. దేవుడు నిశ్చయంగా నీ యొక్క మనవిని ఆయన ఆలకించి ప్రభువు నీ ఎడల కలిగినటువంటి ఆయన ప్రణాళిక, ఆయన నీ ఎడల కలిగినటువంటి మహోన్నతమైనటువంటి గొప్ప కార్యాలు నీ ద్వారా జరిగించాలని ప్రభు కోరుకుంటున్నాడు. షడ్రక మెషక అబేద్గోలు వారు ఆ యొక్క ప్రదేశంలో దేవుని కొరకే నిలబడ్డారు, నిర్ణయం తీసుకున్నారు, స్థిర విశ్వాసం కలిగి సహవాసం కలిగి ఒకే ఒడంబడికలో నడిపించబడ్డారు. మహోన్నతమైనటువంటి దేవుడు పరముని వీడి భూమి మీకు దిగి వచ్చి అగ్నిగుండంలో 4వ వ్యక్తిగా ప్రత్యక్షమై వారిని రక్షించడానికి సమర్థుడైనటువంటి దేవుడిగా అక్కడ ఉన్నటువంటి అనేక దేశ ప్రజలకి 120 మంది దేశపు ప్రజలకి సాక్షాత్కారంగా నిలబెట్టారు. వారు నిలబడ్డారు ఒకే ప్రదేశంలో. నువ్వు నిలబడి ఈరోజు దేవుని యొక్క ప్రణాళిక ద్వారా ఆయన నీ ద్వారా గొప్ప పని జరిగించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన పిలిచినటువంటి పిలుపునకు సమ్మతించి లోబడు ఆయన కోసం, ఆయన కొరకు వైరాగ్యంగా బ్రతకాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన నీ కోసం ప్రాణత్యాగం చేసింది ఎందుకో తెలుసా? నువ్వు సుఖంగా ఉండాలని కాదు, దేవుని కొరకు బ్రతకాలని, ఆయన యొక్క చిత్తాన్ని నీ జీవితంలో నెరవేర్చాలని, దేవుని ప్రణాళిక ద్వారా నీ యొక్క గొప్ప కార్యములు ఆయన నీ ద్వారా జరిగించాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుడు మన ద్వారా ఆయనకి చిత్తాన్ని సంపూర్తిగా నెరవేర్చాలని ప్రభు కోరుకుంటున్నాడు. యెరూషలేము అనేటువంటి దేవుని పర్వతమైనటువంటి సియోన్లో నుండి మనం ఈ భూమి మీదకి పంపబడ్డాం. మరలా ఈ లోకం నుంచి పరిశుద్ధత అనేటువంటి దేవుని యొక్క చిత్తాన్ని మనం పొందుకొని మరలా సమాధాన స్థితిని పొందుకొని ఐక్యతతో కూడినటువంటి సమాధాన ప్రేమ కలిగి మరలా మన సియోను అనేటువంటి ఆ యొక్క దేవుని పర్వతమైనటువంటి ఆ యెరూషలేము అనేటువంటి పరలోక రాజ్యానికి చేరబోతా ఉన్నాం. ఆ చేరబోయే ముందు దేవునితో సమాధానపడు, దేవునితో ఐక్యత కలిగి ఉండు, దేవుని ప్రేమలో నడిపించబడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం.